హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2026 ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నాం కదండి. సో లాస్ట్ వీడియోలో డే 1 అండ్ డే 2 వీడియో అయితే మీకు అప్లోడ్ చేశాను. డే 1 డే 2 టార్గెట్స్ అయితే అప్లోడ్ చేశాను. మధ్యలో ఒక 2 days గ్యాప్ అయితే వచ్చింది. నాకు చిన్న వర్క్ అయితే ఉన్నిందండి. సో వీడియో చేయడానికి అవ్వలేదు. సో ఈ వీడియోలో అయితే మీకు డే 3 డే 4 అండ్ డే 5 ఈ 3 days యొక్క టార్గెట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ టార్గెట్స్ అనేవి కంప్లీట్ చేయండి. నెక్స్ట్ 5 days టైం టేబుల్ వేసి మీకు మళ్ళీ అప్లోడ్ చేస్తాను. మనం ఓవరాల్గా దీన్ని 10 days డైలీ టార్గెట్స్ కింద వేసుకున్నాం కదా. సో మ్యాక్సిమం ఈ 10 daysలో మనం ఫస్ట్ 10 days ఇప్పుడు 10 days మొత్తం కలిపి అయితే మన సిలబస్ అనేది కంప్లీట్ అవ్వడానికైతే మ్యాక్సిమం 90% కంప్లీట్ అవ్వడానికైతే ఛాన్స్ ఉంది. ఐ మీన్ నేను చెప్పిన ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. సో ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మనం రివైజ్ చేద్దాం. సో ఈ డే 5 తర్వాత కూడా ఒకసారి ఈ డే 1 నుంచి డే 5 వరకు ఏమంటారు రివైజ్ అయితే చేయండి. సో రివైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రివిజన్ చేయకపోతే మనకి ఏమీ గుర్తుండవు, ఎగ్జామ్లో మనం రాయడానికి ఏమి గుర్తుండవు. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి డే 3 యొక్క టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో డే 3 యొక్క టార్గెట్స్ అండి, అర్థమెటిక్ నుంచి నెంబర్ సిరీస్ రీజనింగ్ నుంచి నెంబర్ సిరీస్ అండి. సో నెంబర్ సిరీస్ కూడా 1 to 2 క్వశ్చన్స్ అనేవి మనకు నెంబర్ సిరీస్ నుంచి వస్తాయి. సో ఇంపార్టెంట్ నెంబర్ సిరీస్ అనేది. సో ఇది ప్రాక్టీస్ బాగా చేస్తే అయితే వస్తుందండి. మీరు ఈ ప్రాక్టీస్లో మీకు తొందరగా రావాలంటే మీరు స్క్వైర్స్ బాగా తెలుసుకోవాలి, క్యూబ్స్ బాగా తెలుసుకోవాలి. సో మనకి ఇవి ఉంటాయి, టేబుల్స్ అనేవి బాగా రావాలండి. అండ్ స్క్వైర్స్ క్యూబ్స్ కూడా బాగా నేర్చుకోండి. సో దానివల్ల మీకు నెంబర్ సిరీస్ అనే కదండి చాలా వాటిలో మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా. అర్థమెటిక్ నుంచి మెన్సురేషన్ అండి. మెన్సురేషన్ కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి నేను 2 days ఇచ్చాను. డే 2లో మీరు చూసుంటే ఆల్రెడీ డే 2లో ఇచ్చాను, డే 3లో కూడా ఇచ్చాను. ఇన్ కేస్ మీరు కనుక ఇక్కడ కంప్లీట్ చేస్తుంటే కనుక ఇక్కడ ఒకసారి రివైజ్ చేసుకోండి డే 3లో. సో లేదంటే కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఈ ఈ ఇక్కడ కనుక డే 2లో మీరు మెన్సురేషన్ అనేది కంప్లీట్ చేస్తుంటే కనుక డే 3లో ఇప్పుడు నేను ఇస్తున్న దీనికి కేటాయించిన టైంలో మీరు అనేది టెస్ట్ రాయండి. సో మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారని చెప్పేసి మీకు అర్థమైపోతుంది. ఓకేనా. సో ఇంకా మనకి స్ట్రాటజీ జీకేలో ఇంపార్టెంట్ డేస్ ఇన్ డిసెంబర్ మంత్. సో డిసెంబర్ మంత్ అయిపోయింది కాబట్టి డే 2లోనే అంటే మనకి ఆల్రెడీ ఇంపార్టెంట్ డేస్ మంత్స్ అయిపోయాయి, అక్కడికి ఇంపార్టెంట్ డేస్ అయిపోయాయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫెస్టివల్స్ అండి. ఫెస్టివల్స్ చాలా ఇంపార్టెంట్. మనకు కొన్ని ఫేమస్ ఫెస్టివల్స్ ఉంటాయి. అంటే ప్రతి స్టేట్కి కొన్ని ఫేమస్ ఫెస్టివల్స్ అంటే ఉంటాయండి. ఏపీకి వచ్చేసి బ్రహ్మోత్సవాలు, అండ్ తెలంగాణకు వచ్చేసి బతుకమ్మ. సో ఇలాంటి ఫెస్టివల్స్, ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి, ప్రతి స్టేట్కి ఉన్నాయండి. సో అవి ఇంపార్టెంట్ చూసుకొని 1 to 2 క్వశ్చన్స్ రావచ్చు. అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయినా కంపల్సరీ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో అందుకని చెప్పేసి డే 3 ఇచ్చాను, డే 4 కూడా ఇచ్చాను. సో కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఈజీగా ఉంటే బట్ 2 days డివైడ్ చేసుకొని చదివితే మీకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. సో కొంచెం బాగా చూసుకొని చదవండి. ఓకేనా. సో సామాజిక మత సంస్కరణలు అండి. ఇది హిస్టరీ నుంచి కొంచెం ఎక్కువే ఉంటుంది కాబట్టి ఇది కూడా డే 1 డే 2కి ఇచ్చాను. అలాగే చెప్పడం మర్చిపోయానండి, ఫెస్టివల్స్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే కనుక ఒకసారి చెక్ చేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ నుంచి సామాజిక మత సంస్కరణలని ఇది డే 3కి డే 4కి డివైడ్ చేశాను. అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. అందుకే 2 daysకి డివైడ్ చేశాను. మనం హిస్టరీ నుంచి కూడా కొన్ని టాపిక్స్ మాత్రమే నేను మీకు చెప్తున్నానండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చెప్తున్నాను. ఇవి అయిపోయిన తర్వాత ఇంకేమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే కనుక మీరు చదువుకోండి. ఆర్ఎల్స్ మీకు టైం ఉందంటే కనుక చదువుకోండి. అంటే బిట్ వచ్చే టాపిక్ వరకే నేను మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ అండి. పాలిటీలో మున్సిపాలిటీ. సో పాలిటీలో మున్సిపాలిటీ గురించి చదవండి. ఇది కూడా మున్సిపాలిటీ కూడా 2 daysకి అయితే ఇచ్చాను. ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి 2 daysకి అయితే ఇచ్చానండి. సో మీకు కనుక కవర్ అయిపోతే 1 dayలో కవర్ చేసుకొని బ్యాలెన్స్ ఏమైనా ఉంటే కనుక మీరు చదువుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేస్ కరెంట్ అఫైర్స్ అండి. సో కరెంట్ అఫైర్స్ పరంగా మనకి ఇంపార్టెంట్. సో నేనైతే
ఈ జనవరి మంత్ అంతా కలిపి ఒక కరెంట్ అఫైర్స్ 1 ఆర్ 2 వీడియోస్లో అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. చూస్తానండి, కుదిరితే కనుక అప్లోడ్ చేస్తాను. సో మీకు కావాలంటారా, ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి. జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ అంటే ఒక 1 ఆర్ 2 లేదా 3 వీడియోస్ చేయమంటారా? నా వీడియోస్ 10 మినిట్స్ కంటే ఎక్కువ అయితే ఉండవు, ఎందుకంటే అంతకంటే ఎక్కువ చేసినా కూడా మీకు ల్యాగ్ అయినట్టు ఉంటుంది, మీకు ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. బట్ ఒక 10 to 15 మినిట్స్ వీడియోలో అయితే మీకు మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. 1 ఆర్ 2, 3 వీడియోస్ అలా అయినా పర్లేదు. సో మీకు కావాలంటే కనుక కామెంట్ చేయండి, జనవరి మంత్ కరెంట్ అఫైర్స్, ఓకేనా? ఎందుకంటే మంత్ అయిపోతుంది కదండి, అందుకని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చిన తర్వాత మనకి తెలిసిందే చాప్టర్ వైజ్ టెస్ట్ అయితే రాసుకోవాలి. సో ఇక్కడికైతే డే 3 అయిపోయిందండి. డే 4. సో డే 4లో ఇక్కడికి డే 3 అయిపోయిన తర్వాత మీ డే 4లో రీజనింగ్ నుంచి వెన్ డయాగ్రామ్ అండి. సో వెన్ డయాగ్రామ్ ఇంపార్టెంట్ అండి. 1 to 2 క్వశ్చన్స్ మనకి చాలా యూజ్ అవుతాయి. 1 to 2 క్వశ్చన్స్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో కవర్ చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ నుంచి టైమ్ అండ్ వర్క్ అండి. సో టైమ్ అండ్ వర్క్ అనేది మీకు టైం పట్టినా పర్లేదు, 2 days చేయడానికి ట్రై చేయండి. నేను 2 daysకి ఇచ్చాను, డే 4 అండ్ డే 5 కూడా ఇచ్చాను. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి టైమ్ అండ్ వర్క్ అనేది. దట్టు చాలా ఈజీ, అంటే చేసే కొద్దీ చేయాలనిపించే చాప్టర్ అది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో మీకు కనుక దీని మీద మీకు మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి మెథడ్స్ అంటే కనుక ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా ఈజీగా ఉంటుంది, అట్లీస్ట్ కొంతవరకన్నా చాలా ఈజీగా ఉంటుంది. సో చేయండి, ఖచ్చితంగా మీకు 3 to 4 క్వశ్చన్స్ అయితే వస్తాయండి. అట్లీస్ట్ 2 to 3 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి టైమ్ అండ్ వర్క్ నుంచి. నేను 2 daysకి డివైడ్ చేశాను, అందుకని చెప్పేసి డే 4 అండ్ డే 5కి. సో మీ సో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అయితే చెప్పగలను అర్థమెటిక్ నుంచి, ఓకేనా? సో ఫెస్టివల్స్ ఆల్రెడీ మనం 2 days డివైడ్ చేసాను చెప్పేసాను కదండి. మన ఛానల్ వీడియోస్ ఉంటే చెక్ చేయండి, మత సంస్కరణలు. సో వీటి మీద కనుక మీకు క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే కనుక హిస్టరీ నుంచి అండ్ పాలిటీ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయమంటే కనుక నేను చేయగలనండి. సో కావాలంటే కామెంట్ చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ చాప్టర్ వైజ్ టెస్ట్ రాయండి. సో ఇక్కడికి డే 4 కూడా అయిపోతుందండి. సో మనం డే 5లోకి వచ్చేస్తే కనుక డే 5లో రీజనింగ్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ కవర్ అయినట్టేనండి మనకి చాప్టర్స్ అన్నీ. ఇంకేమైనా నేను మిస్ చేసి ఉంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ కవర్ చేశానని అనుకుంటున్నాను. సో చూస్తాను నేను కూడా. ఇన్కేస్ మీకు ఏమైనా గుర్తుంటే కనుక కవర్ చేయని చాప్టర్స్ ఒకసారి చెప్పండి, ఓకేనా? సో నాన్ వర్బల్ అండి. నాన్ వర్బల్ కిందకి మనకి క్యాలెండర్ వస్తుంది, డైస్, ఇలాంటి చాప్టర్స్ అయితే వస్తాయండి. సో 1 to 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి సో క్యాలెండరు అండ్ ఇది ఏమంటారు, ఇది మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్. సో మిర్రర్ ఇమేజెస్ అండ్ వాటర్ ఇమేజెస్ నేను డే 6 డే 7లో ఇస్తానండి. సో మీరు ఇంకా కంగారు పడకండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్ చెప్పాను కదండి, డే 4 అండ్ డే 5కి నేను డివైడ్ చేశానని చెప్పేసి. టైమ్ అండ్ వర్క్ అయితే కంపల్సరీ చూడండి, చాలా ఇంపార్టెంట్. సో మిస్ చేయకండి. సో ఎవరికన్నా కనుక క్లాసెస్ కావాలంటే కనుక కామెంట్ చేయండి. మీకు బేసిక్స్ వరకు చెప్తాను ఫస్ట్, దానికి అర్థమైపోతే మనం ఫర్దర్గా ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజిక్ జీకే నుంచి డ్యాన్స్ అండి. డ్యాన్స్లో మనకి క్లాసికల్, సో డ్యాన్సెస్ అనేది ఫోక్ ఉంటుంది, క్లాసికల్ ఉంటుంది. ఫస్ట్ క్లాసికల్ డ్యాన్స్ నుంచి కవర్ చేయండి. ఖచ్చితంగా 1 మార్క్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది డ్యాన్సెస్ నుంచి. సో హిస్టరీ అయితే రివిజన్ చేయండి. ఆల్మోస్ట్ ఆల్ మన టాపిక్స్ అయితే అయిపోయాయండి, రివిజన్ అయితే చేయండి హిస్టరీ. సో హిస్టరీతో పాటు పాలిటీలో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే కవర్ చేశానండి. సో మీరు పాలిటీ కూడా రివిజన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అండి. సో ఇవి మనం ప్రతి వీడియోలో చెప్తున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ వైజ్ టెస్ట్ అండ్ డే 5 అయిపోయింది కాబట్టి డే 5లో అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత చాప్టర్ వైజ్ టెస్ట్ రాసిన తర్వాత డే 6 వచ్చేసి మీరు రివిజన్ చేయండి. అలాగే 1 or 2 మార్క్ టెస్ట్లు అయితే ఇవ్వండి. ఎగ్జామ్స్ అంటే ఫుల్గా ఇప్పటి వరకు ప్రిపేర్ అయిన టాపిక్స్ అన్నీ ఒక ఫుల్ 1 or 2 మార్క్ టెస్ట్లు అయితే ఇవ్వండి. సో అక్కడ మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు, ఎలా ఉంది మీ ప్రిపరేషన్, అంటే మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు, ఎక్కడ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇలాంటివన్నీ మీకు తెలుస్తాయి. నెగిటివ్ మార్క్స్ ఎలా కట్ చేయాలి, సో ఇవన్నీ మీరు మార్క్ టెస్ట్లు రాస్తేనే తెలుస్తుందండి. సో టైం వేస్ట్ అనుకోకుండా డే 6 రోజు ఒకసారి రివిజన్ చేసి, ఓవరాల్ రివిజన్ అండి,
1 టు డే 5 వరకు మొత్తం రివిజన్ చేసి 1 ఆర్ 2 మార్క్స్ టెస్ట్లు అయితే రాయండి. సో చాలా యూజ్ అవుతుంది మీకైతే, ఓకేనా. సో డే 3, డే 4, డే 5 అండి. సో ఇప్పుడైతే మనం 3 డేస్ టైం టేబుల్ చూసాం. ఆఫ్టర్ 3 డేస్ మీకు ఒక 5 డేస్ టైం టేబుల్ అనేది నేను మళ్ళీ చెప్తాను. సో అంతటితో మనకి సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఏం చేద్దాం అనేది నెక్స్ట్ ఆలోచన చేద్దాం. సో ఇప్పటికైతే ఈ 10 డేస్ టైం టేబుల్ చూద్దామండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్